ఇవాళ మనం చేయబోయే కూర శనగపప్పు బీరకాయ కర్రీ. నేను ఇవాళ ఎలా చేస్తున్నానో చూపిస్తాను. 1 గంట ముందు శనగపప్పు నానబెట్టుకోవాలి. నానబెట్టేసుకొని కుక్కర్ తీసుకొని శుభ్రంగా కడిగేసాను. కడిగేసి కుక్కర్లో వేస్తున్నాను. చూడండి, కొద్దిగా వాటర్ పోస్తున్నాను, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఉత్తి నీళ్ళల్లో ఉడకపెడితే కొంచెం చప్పగా ఉంటుంది. 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెడదాం, ఉడికించుకుందాము. బీరకాయ శనగపప్పు కర్రీ అన్నాను కదా, చూపిస్తున్నాను. బీరకాయ, టమాటా, కొత్తిమీర, మెంతికూర, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకేనా? మనం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు శనగపప్పు ఉడికినంత వరకు మనం కూర తాలింపు వేసుకుందాం. స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకుందాము. ఒక 4 స్పూన్లు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి. ఓకే, వేగాయి అన్నమాట. పచ్చిమిర్చి వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నాను. ఒక 2 నిమిషాల పాటు వేగాలి పచ్చిమిర్చి. A few moments later. వేగాయి. మెంతికూర వేస్తున్నాను. మీరు అనుకోని ఉండొచ్చు, నిన్న వంకాయ కూరలో మెంతికూర వేస్తారు, ఇవాళ బీరకాయ కూరలో మెంతికూర వేస్తున్నారు అనుకుంటున్నారేమో. నేను అన్నాను కదండి, నాకు మెంతికూర అంటే ఇష్టమని. నేను ప్రతి ఒక్క కూరలలో మెంతికూర వేసుకుంటాను. సూపర్ ఉంటుందండి. మెంతికూర తింటే చాలా మంచిది హెల్త్ కూడా. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. సన్న మంటలో 5 నిమిషాలు ఉడకనిద్దాము. A few moments later. ఓకే అండి, ఒక విజిల్ వస్తుంది. ఓకే అండి, 3 విజిల్స్ వచ్చాయి అన్నమాట. స్టవ్ ఆఫ్ చేద్దాం. మనం ఇది తిప్పుకుందాము, కింద అడుగు అట్టకుండా. అదేంటి కారం వేయకుంటే పచ్చిమిర్చితో వండుతున్నారు అనుకుంటున్నారా? కారం వేయాలంటే అల్లం పేస్ట్ వేయాలి, ఆనియన్స్ వేయాలి, మసాలాలు వేయాలి. కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చి, శనగపప్పు, టమాటా, బీరకాయ వండుతున్నా. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. కుక్కర్ మూత తీసుకుంటాము. చూడండి, వడబోసాను వాటరు, చక్కగా ఉడికిపోయింది మెత్తగా. ఇది కర్రీలో వేద్దాము. ఓకే, ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం. ఓకే, ఒక 2 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికిస్తాము. A few moments later. ఓకే, టమాటా వేసుకుందాము. ఉప్పు వేసుకుందాము. మగ్గనిద్దాము ఒక 5 నిమిషాలు. ఓకే, మూత తీసి చూద్దాము. A few moments later.
A few moments later.